ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములు భద్రపరిచి క్షేమమును ఆరోగ్యమును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 12వ నెల 22వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి, మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులయ్యారని దేవాది దేవుడు మహోన్నతుడు యేసుక్రీస్తు ప్రభు వారు జన్మస్థలానికి లేక ఒకవేళ వారి ఇంటిలో ఉన్నప్పుడు ఆ ఇంటి స్థలంలోకి వారు నడిపించినట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. మరి వాక్యము ఎంతైనా నమ్మదగినదిగా దేవుని వాక్యం సెలవిస్తుంది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వారు ఆ నక్షత్రము చూసి, అంటే ఆ నక్షత్రము మరి వారు తూర్పు దేశం బయలుదేరి మొదలుకొని మరి బెత్లెహేములో ఉన్నటువంటి యేసుప్రభు వారు ఉన్న స్థలానికి వారు నడిపించినట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. అప్పుడు ఆ సందర్భాల్లో వారు అంటున్నారు, ఆ నక్షత్రము చూసి వారు అత్యానందభరితులయ్యారని. ఎందుకని? వారు యేసుప్రభు ఉన్నటువంటి స్థలంలోకి వారు నడిపించినట్లుగా. ఈరోజు నీవు నేను కూడా ఒక నక్షత్రంగా ఉండి మరి యేసుప్రభుని యేసుప్రభుని పరిచయం చేయటం, యేసుప్రభు దగ్గర తీసుకొస్తే మరి వారు కూడా జ్ఞానులు ఆనందించి సంతోషించినట్లుగా అనేక మంది ఇంకా యేసుని తెలియని వారు ఉన్నారు. వారు కూడా సంతోషంతో ఆనందంతో ఉండి వారు కూడా మరి నిత్య జీవానికి వారసులు అవటానికి అవకాశం ఉంటుంది. మరి అటు రీతిగా జ్ఞానుల్ని ఎలాగైతే నక్షత్రం మరి యేసుప్రభు ఉన్న స్థలానికి నడిపించిందో, ఈరోజు నీవు నేను కూడా అనేక మంది నశించిపోతున్న వారిని యేసయ్య చెంతకి నడిపిందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు గొప్ప దేవుడు, ఆశ్చర్యగడానికి వందలయ. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించమని ప్రార్థిస్తామనికి స్తోత్రాలు తండ్రి. గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు. మరి ఇదిగోనైనా ప్రభు, మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించినైనా. ఇగో నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి వంతు నింపండి. సరిహద్దులు సైనికులకు మంచి వంతు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి ఆరుగులతో నింపండి అయినా. దేవానికి స్తోత్రాలు ప్రభు. మరి గొప్ప దేవునికి వందలు. యవనస్తులందరిని బట్టి నీ సంగ ప్రార్థిస్తూ ఉన్నాం. ఇగో తన యవనస్తులు అనేక మంది ప్రవర్తన త్రాగుడికి, పానపరకు, గుటక, కంచె, డ్రగ్స్కి ఎంతోమంది అలవాటైపోయారు. దేవా తల్లిదండ్రులకి దుఃఖం రప్పిస్తూ ఉన్నారు. దేవాతని ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉంటూ ఉన్నారు. ఆ యవనస్తులందరినీ కూడా ప్రభావ మీరు రక్షించుకోమని ప్రార్థిస్తామని వందనాలు. ప్రభావ యవనస్తులందరూ కూడా మీరు రక్షించుకుని ప్రభావ నీతి మార్గంలో నడిపించుకోండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి అయినా. తమ ఉద్యోగాలు చేస్తుండగా తండ్రి మీ హస్తము తోడుగా ఉంచండి. రాకపోకలు మీకు తోడుగా ఉండండి తండ్రి. చదువుకునే బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభావ చక్కగా చదువుకుని ప్రయోజనాలకు భాగ్యం తెచ్చండి. ప్రభావ ఇదిగో తండ్రి నాయన యేసు నీకు వందనాలు. మా దేశ పాడిపడినంత మీరు ఆశించి దీవించమని ప్రార్థన నీకు వందనాలు. హాస్పిటల్ రోజులు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిల్లు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేయండి తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభు. మరి రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారుమని దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భిణీ చేసి సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి. ప్రభా ఈ నెలంతా కూడా జరిగే క్రిస్మస్ ఆరాధనలు మీరు తోడుగా ఉండండి. అలాగే ప్రభా ప్రతి దైవజనుడు, దైవ సేవకురాలు, వారి బిడ్డలు, సంఘం, పరిచయాలతో మీరు ఆశ్రయించండి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నేను నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.